Will British Secret Agent movie review. Actors by Kalyan Ram Samyukta Menon. Director Abhishek Nama. స్టోరీ భారతదేశంలో 1947 స్వతంత్ర రాకముందు స్వతంత్ర ఉద్యమ కాలంలో జరిగిన కథ. బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఒక గ్రామంలో ఒక జమీందార్ కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో విచారణ చేయడానికి డెవిల్ కళ్యాణ్ రామ్ వస్తాడు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్ ఆ దివాణంలో జరిగిన హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషిద సంయుక్త మేనన్ ఎవరు? ఇంతకీ నేతాజీ ఎవరు? మాలవిక నాయర్ పాత్ర త్రివర్ణ ఎవరు? డెవిల్ నిజంగా బ్రిటిష్ సీక్రెట్గానే ఉన్నాడా అన్నది మిగిలిన కథ మన థియేటర్లో చూడాల్సిందే. ఇవి ఒక మర్డర్ మిస్టరీగా ప్రారంభమై తర్వాత నెమ్మదిగా యాక్షన్ ఎమోషనల్ స్పై డ్రామాగా మారుతుంది. ఇటువంటి భిన్నమైన మైండ్ గేమ్ స్పై థ్రిల్లర్ మూవీని ఫస్ట్ టైం చేసిన కళ్యాణ్ రామ్ గారిని మెచ్చుకోవాలి. ఇటువంటి భిన్నమైన క్యారెక్టర్ను చాలా మెచ్యూరిటీతో కళ్యాణ్ రామ్ గారు చేసిన విధానం నాకు బాగా నచ్చింది. బింబిసారాలో మూవీలో చేసిన పెర్ఫార్మెన్స్ ఈ మూవీలో కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ కళ్యాణ్ రామ్ గారు ఇచ్చారు. అలాగే కళ్యాణ్ రామ్ తన లుక్స్లో అండ్ యాక్షన్లో ఫ్రెష్నెస్ చూపించడానికి చాలా తాపత్రయపడ్డాడని మనకి మూవీలో చూస్తే తెలుస్తుంది. ఆ విషయంలో కళ్యాణ్ రామ్ హార్డ్ వర్క్ని మెచ్చుకోవాలి. హీరోయిన్ సంయుక్తమైన నైషిత క్యారెక్టర్లో ఎప్పటిలాగే తన సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని నాకు తెలుస్తుంది. మూవీలో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మాలవిక నాయర్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మూవీలో ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అలాగే యాక్షన్ పార్ట్స్ సన్నివేశాలు చాలా ఎంగేజింగ్గా అనిపించాయి. మూవీలో అనవసరమైన సన్నివేశాలు సాంగ్స్ ఎక్కడా ఇరికించకుండా మంచి పని చేశాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ల మధ్య సందర్భానుసారంగా వారు పలికించిన హావభావాలు మూవీలో చూడముచ్చటగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. అలాగే మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లేని చూపించిన విధానం నాకు బాగా నచ్చింది. ఇక విలన్గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగా నటించారు. మూవీలో కమెడియన్ సత్య టైమింగ్ బాగుంది. శ్రీకాంత్ అయ్యంగర్, అజయ్, షఫీ ఇతర నటినట్లు తమ పాత్రల వరకు నటించారు. డెవిల్లో మెయిన్ కంటెంట్ అండ్ పాయింట్ బాగున్న స్క్రీన్ ప్లేలో కొన్ని చోట్ల స్లోగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో చాలా ల్యాగ్ ఎక్కువైంది అనిపించింది. సెకండ్ హాఫ్లో మూవీ జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠతో ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నప్పటికీ డెవిల్ టీం సరిగా ఉపయోగించుకోలేదు అన్నది నా అభిప్రాయం. అలాగే డైరెక్టర్ అభిషేక్ నామ తన దర్శకత్వంలో యాక్షన్ సీక్వెన్స్ను బాగా తీశాడు. చాలా వరకు కళ్యాణ్ రామ్ని స్క్రీన్ మీద చూపించిన విధానం ఆ లుక్స్ నాకు బాగా నచ్చాయి. యాక్షన్ ఎలివేషన్ షాట్స్ కూడా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ తన మార్కును మరోసారి చూపించాడు. సినిమా ఫోటోగ్రఫీ సౌందన్ రాజన్ మూవీలో ప్రతి ఫ్రేమ్ను చాలా యాక్టివ్గా తీశారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ డెవిల్ మూవీ యాక్షన్ సీన్స్తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో కూడిన ఎమోషనల్ స్పై డ్రామా మూవీ. నాకైతే నచ్చింది. స్పై థ్రిల్లను ఇష్టపడే వారికి ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఒకసారి మీరు ట్రై చేయండి. మీలో ఎవరైనా ఈ డెవిల్ మూవీ చూసిన వారు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ మూవీలో ఐఎన్సి ఏజెంట్ పదం వాడారు. ఐఎన్సి ఏంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఐఎన్సి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.